Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఈ ఎన్టీపీసీకి సంబంధించి మనం ఫ్రీ ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం కదా, ఆ షెడ్యూల్ ఒకసారి మీకు చెప్తాను. మీరు పేపర్ పెన్ తీసుకొని నీట్గా నోట్ చేసుకోండి. అంటే మనం అనుకున్నది ఏంటి, డే బై డే ఎగ్జామ్ పెడతారని చెప్పాను, అవునా? ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి సార్ అంటే, ఇదిగోండి ఈ ఏరియా జనరల్ అవేర్నెస్ ఏరియా. ఈ మొత్తం నేను 33 పార్ట్స్ చేస్తున్నాను, 33 భాగాలు. ప్రతిరోజు ఒక్కొక్క భాగం మీద మీకు పరీక్ష జరుగుతుంది. ఎన్ని బిట్లు ఉంటాయి? ఇది 40 బిట్లు ఉంటాయి. అలానే మన మ్యాథ్స్కి సంబంధించి మన మ్యాథ్స్ సారు చెప్తాడు. అలానే రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ సార్ కూడా ఏ టాపిక్స్ ఉంటాయో మీకు ఒకసారి చెప్తాడు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అవి. అంటే మొత్తం మీద ప్రతిరోజు మీకు ఏమవుతుంది, 40 + 30 + 30 మొత్తం ఎంత? ఈ 100 మార్కులకి మీకు పరీక్ష ఉంటుంది. ఈ షెడ్యూల్ అయితే ఫిక్స్. ఇంకా దీంతోపాటు మేము జనరల్గా ఎవ్రీ వీక్ ఒక షెడ్యూల్ వదులుతాం. ఎట్లాగ మేము గ్రూప్ 2 వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నాం కదా, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏందనేది, ఎట్లా అని. అంటే మీకు కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం. కానీ ఆ షెడ్యూల్ మీరు బేస్ చేసుకొని చదువుకుంటే చాలు. ఇదేంటంటే కొద్దిగా నీట్గా రాసుకోండి. లేదు ఇది లెంగ్తీగా ఉంది వీడియో, నాకు అవసరం లేదంటే ఆ షెడ్యూల్ ప్రకారం పోయినా ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మొన్న నేను వీడియో చేసిన తర్వాత కొంతమంది కింద పూర్తిగా చూడకుండా ఫ్రీనా కాదా అని అడిగారు. ఫ్రీ ఎగ్జామ్స్ ఇవి. ఏదైనా మనం ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు పూర్తిగా చూడండి, అర్థమైందా? చూస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అది ఉపయోగం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మన సి గురు నుంచి వస్తున్నటువంటి ప్రతిదాన్ని నీటికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అది మేము ఏది చేసినా కానీ ఏం చేస్తున్నాం, పాసిబిలిటీ ఉన్న చోట మేము మ్యాక్సిమం ఫ్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాసిబిలిటీ లేని చోట కొన్ని చోట్ల మేము ఒక మినిమం నామినల్ ఫీ పెట్టేసేసి మేము కోర్సు రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది కూడా అంతే. ఇది మాత్రం ఎన్టీపీసీ ఏంటంటే మీకు నవంబర్ 24 వరకు నార్మల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అంతే. నవంబర్ 24 అనుకుంటాను, 24. ఈ 26 నుంచి డిసెంబర్ 12 వరకు గ్రాండ్ టెస్ట్. ఎప్పుడు రేపు సెప్టెంబర్ 21 స్టార్ట్ అవుతాయి. 21 నుంచి నవంబర్ 24 వరకు ఈ 33 ఎగ్జామ్స్ ప్రతిరోజు, అంటే రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 12 వరకు ఒక 10 గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. మొత్తం కలిపి మీకు 43 పరీక్షలు మా సంస్థ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ కూడా గుర్తుంచుకోండి, సి గురు లాజిక్స్ అండి. లాజిక్స్ అనే యాప్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది. ఏమా జనరల్గా మీరు టక్కనే సి గురుని టైప్ చేయగానే, ఇప్పుడు చూడండి కొంతమంది సార్ టైప్ చేసాము అది కనిపించడం లేదు అంటున్నారు. లేదు, కొద్దిగా విజిబిలిటీ పెరగాలి కదా. విజిబిలిటీ పెరిగిందంటే ఆటోమేటిక్ మీకు కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏమ్మా సి గురు లాజిక్స్ ద్వారా మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆ యాప్లో ఉంటాయి, అవసరం ఉన్న వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే కొద్ది రోజుల పాటు మేము స్టూడెంట్స్కి మేమంటే తెలియాలనుకున్నప్పుడు తప్పదు. ఈ క్రమంలో మీరు పొందుతున్న లబ్ధి కావచ్చు ఇది, ఓకేనా? ముందు ఇంట్లో ఒక నామినల్ ఫీ పెట్టి కోర్సెస్ కూడా మేము రన్ చేస్తాం. అప్పటి వరకు మేమంటే మీకు తెలియాలి కదా, అందుకోసం మేము చేస్తున్నట్టు ఒక ప్రయత్నం. అది మీకు లాభం చేకూరుస్తుంది కాబట్టి మీరు ఉపయోగించుకోండి. ముందు ఈ తెలంగాణకు సంబంధించి మున్సిపల్ సంబంధించినటువంటి వార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, వాటి మీద కూడా సంస్థ ఆలోచిస్తూ ఉంది. మేబీ వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు పరీక్షలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఏదన్నా మనకి కోర్సు ఎక్కువ రోజులుగానే ఉంటే నేను ఖచ్చితంగా ఏం చేస్తానంటే కోర్సు లాంచ్ చేస్తాను ఒక నామినల్ ఫీతో. లేదు ఎగ్జామ్స్ అంటే తక్కువ టైం ఉందనుకోండి వార్డ్ అసిస్టెంట్లకి, ఇట్లా నేను ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టేసేస్తాను. ఆ సిలబస్ ఒకసారి చూసుకొని మొత్తం ప్లాన్ చేస్తాను. సరే, ఇప్పుడు దీని విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కేవలం దేని గురించి, ఈ జనరల్ అవేర్నెస్ గురించి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, అంటే ఏమేమి పరీక్షలు ఉంటాయని.
సపోజ్ సెప్టెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెప్టెంబర్ నెలలో వరుసగా మీరు తీసుకుంటేది 21, ఇంక రోజు మార్చి రోజు 23, 25, 27, 29 ఈ నెలలో మీరు మహా అయితే పరీక్షలు రాసేది అంతే. అవునా? ఈ 21వ తేదీ మీకు పెట్టే పరీక్షలు ఏంటి సార్ అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద. ఏమ్మా అంటే వీటిలో మీకు రకరకాల ఇవి కూడా వస్తాయి, ఇది చిత్రకళలు, ఇటువంటి అంశాల మీద కూడా మీకు అన్ని మంచి ఇంపార్టెంట్ బిట్స్ తీసి మేము ఆ రోజు పరీక్ష పెడతాం. ఇది జనరల్ అవేర్నెస్లో. అంటే ఆ రోజున మీకు జనరల్ అవేర్నెస్లో ఓన్లీ ఆర్ట్ అండ్ కల్చర్ మీదనే 40 బిట్లు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి. ఏమ్మా ఆ తర్వాత 23 లిటరేచర్ మీద. దేనికి సంబంధించి? లిటరేచర్కి సంబంధించి మళ్ళీ 23వ తేదీ జనరల్ అవేర్నెస్లో ప్రశ్నలు ఉంటాయి. అలానే మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్. మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ముఖ్యమైనటువంటి చారిత్రాత్మక స్థలాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అలా నిర్మాణాలు కావచ్చు. ఏమ్మా వాటి మీద ఒకటి అంటే మ్యాక్సిమం మీకు జీకే బాగా కవర్ అవుతుందమ్మా ఈ మొదటి వారం. అలానే 27వ తేదీ కంప్యూటర్. మీ కంప్యూటర్కి సంబంధించి ఏవైతే ఇచ్చాడో అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. 27th అంటే మొత్తం 40 బిట్లు. ఆ కంప్యూటర్కి సంబంధించి వాడు ఏది ఇచ్చినా కానీ ఆ కంప్యూటర్ సంబంధించిన ప్రశ్నలు మొత్తం ఆ రోజు ఉంటాయి. అలానే 29 ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ దీనికి సంబంధించినటువంటి ప్రాచీన భారత విశేషాల మీద పరీక్ష ఉంటుంది. ప్రాచీన భారత విశేషాలు అంటే మీరు ఏ రోజు రాసినా కానీ ప్రతిరోజు కూడా ఏంటి 40 బిట్లు. దీని మీద 40, దీని మీద 40, దీని మీద 40. ఓకే, కాబట్టి మీకు క్లారిటీ దొరుకుతుంది. మీరు అనొచ్చు ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ పెట్టచ్చు కదా అంటే నీకు ఒకటి చదవటమే చేత కాదు, 33 ఒక రోజులో చదివి పరీక్ష రాస్తావు నువ్వు. ఆలోచించండి. ఒకటి చదివేదానికి ఈ 33 ఏరియా చదివేదానికి తేడా లేదు. నిజం చెప్తున్నాను. మనము అనవసరమైనటువంటి ప్రెస్టేజ్లకు పోయి హడావుడికి పోయి ఆదరాబాదరాగా చదవాలనుకున్న క్రమాలు ఏది చదవలేక బొక్క బోర్లా పడిపోతున్నాం. అర్థమైందా? అందుకే నేను అంటున్నాను మీరు పరీక్ష రాసేటప్పుడు కూడా సరదాగా రాయండి. మంది కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కోసం అన్నా సరే ఇది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో గ్రూప్ డి ఉంది. గ్రూప్ డిలో ఈ జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ ఎంత అనుకుంటున్నారు? 80 మార్కులు. 80 మ్యాక్సిమం, దీన్ని దాటే వెళ్ళదు సిలబస్. ఇక 40 అది 80 మార్కులు అది. కాబట్టి ఈ మీకు ఫ్యూచర్ కానీ పనికి వస్తాయి కదా. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయండి. నేను ఏది చేసినా కానీ చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాను, విలక్షణంగా చేస్తున్నాను. ఎందుకంటే మనకి చదివేటప్పుడు చదివే దాని మీద కరెక్ట్ గ్రిప్ రావాలి. ఓకేనా? మీరేదో ఇప్పటికిప్పుడు కూర్చొని నేను సాధించేస్తా అంటే కుదరదు. మళ్ళీ ఎవరు శ్రీనివాస రామానుజన్ లేరు, వివేకానంద అంతకన్నా లేరు. మనం చేయాల్సింది ఏంటి? హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ పోయింది. స్మార్ట్ వర్క్ ఎప్పటి నుంచో చేస్తుంటే స్మార్ట్ వర్క్ అది. ఇప్పుడేంటి ఈ కొద్ది రోజులు చదవాలంటే హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ ఉండాలి. ఇప్పుడు అందుకే ఇలా చేయండి. ఎట్లాగో ఇన్ని రోజులు చదివి ఉన్న ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకైతే సూపర్గా పనికి వస్తుంది నేను చెప్పే ఈ స్ట్రాటజీ. చాలా వస్తారంటే నీ ఇష్టం, ఊరకు కూర్చో. ఓకేనా? నెక్స్ట్ ఇంక అక్టోబర్కి వెళ్తే, అక్టోబర్ నెలలో మనకి 1, 3, 5,
7, 9 ముందు చూద్దాం, ఈ డేట్స్లో ఏమన్నాయో చూద్దాం. అక్టోబర్ 1వ తేదీన మరలా ఇండియన్ హిస్టరీనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు రాయాల్సినటువంటి పరీక్ష ఏంటి సార్ అంటే మధ్యయుగ భారతదేశం గురించి రాయాలి. మధ్యయుగ భారత్, ఆ విశేషాలు చదువుకొని పెట్టుకోండి. అలానే 3వ తేదీ అగైన్ మరలా ఇండియన్ హిస్టరీ ఉంది. ఈసారి ఏంటి ఆధునిక భారత్. ఈ ఆధునిక భారత్ మీద చదవండి. మ్యాక్సిమం ఆధునిక భారత్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, జాతీయ ఉద్యమం. అంతేగా, ఈ జాతీయ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ఈ రోజులకు వచ్చిన పేపర్ ఉంటుంది. మొత్తం ఇంపార్టెంట్ బిట్స్, ఒక 40 ఇంపార్టెంట్ బిట్స్ తీసి మీకు ఇస్తాం. అలానే 5వ తేదీ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకో, ఇండియాకు సంబంధించిన ఫిజికల్ జాగ్రఫీ, ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీని. అంటే ఏమొస్తుంది, భారతదేశం యొక్క ఉనికి, భారతదేశ నైసర్గిక స్వరూపము, భారతదేశ నదీ వ్యవస్థ, భారతదేశ శీతోష్ణ స్థితి కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఆ 4 మీదనే మీకు 40 ప్రశ్నలు ఇస్తాం ఆ రోజున. అలానే 7వ తేదీ సోషల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఈ సోషల్ జాగ్రఫీ అన్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే మీకు కొద్దిగా ఈ జనాభాకు సంబంధించినటువంటి జనాభా సిద్ధాంతాలకు సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, మెయిన్ ఒక రకంగా హ్యూమన్ జాగ్రఫీ అనొచ్చు. దాని మీద మీకు నేను ప్రశ్నలు ఇస్తాను ఆ రోజున, ఓకేనా. మళ్ళీ 9వ తేదీ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. అంటే మీకు తెలియకుండానే ఇండియాని ఏం చేశారు, మీరు 3 భాగాలు చేసుకుని చదువుతున్నారు. మీకు అక్కడ ఇచ్చినవి నేను రాస్తున్నానమ్మా. ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ అంటే హ్యూమన్ జాగ్రఫీ మొత్తం ఏముంటాయి మీకు, ఎక్కువగా సమాజ శాస్త్రానికి సంబంధించిన అంటే ఏంటి, మెయిన్ మనకి జనాభా లెక్కల వివరాలు ఉంటాయి. అదే ఎకనామికల్ అనుకోండి, అగ్రికల్చరు అంటే వ్యవసాయము, మృత్తికలు, నీటిపారుదల, అడవులు, ఖనిజాలు, పరిశ్రమలు, ఇటువంటి అంశాల మీద ఉంటాయి. అయితే ఇక్కడ తెలివిగా ఏం చేశాడంటే భారతదేశం యొక్క అడవులు, భారతదేశం యొక్క రవాణా సంబంధ విషయాలు మీకు సపరేట్ సిలబస్ పెట్టాడు. ఓకే, మీకు చూపిస్తాను, అది కావాలంటే మీరు ఆ నోటిఫికేషన్లు అయినా మీరు చూసుకోవచ్చు. అందుకని వాడు ఏది ఇచ్చాడు దాని ప్రకారం. అంటే ఏంటి, ఇక్కడ కూడా అయితే ప్రతిరోజు ఏది, ఇక్కడ 40 బిట్లు, ఇందులో కూడా 40 బిట్లు, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 40. అంటే ప్రతిరోజు మీకు జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చే ఏరియా ఇది. అలానే మీకు ఇంకా మన ఫర్దర్ 2 వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఈ తేదీన ఏ ఉంటాయి, మ్యాథ్స్లో ఈ తేదీన ఏ టాపిక్ ఉంటుంది. కాబట్టి దగ్గర పెట్టుకొని హ్యాపీగా మీరు రివైజ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అలానే అక్టోబర్ 9 దాకా వచ్చాం కదా. నెక్స్ట్ అక్టోబర్ విషయానికి వస్తే 9తో ఆపాం కదా మనం. 11, 13, 15, 17, 19, 21 ఇవి చూద్దాం. 11వ తేదీ మీకు ఫిజికల్ జాగ్రఫీ అండి. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్. అలానే 13 సోషల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్. మళ్ళా 15 ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్. నాకు అశోక్నగర్లో ఈ కరోనా రాకముందు నా దగ్గరకు వచ్చి చాలామంది వ్యక్తిగతంగా జాగ్రఫీ క్లాస్ వరల్డ్ అడిగిన వాళ్ళు ఉన్నారు. సార్ ఎన్టీపీసీలో వాల్ జాగ్రఫీ ఉంది అని. మాకు ఆ క్లాసెస్ ఆ బిజీ వాళ్ళు మేము చెప్పలేకపోయాం, కేవలం నేను ఇండియన్ జాగ్రఫీ రన్ చేసుకుంటూ వచ్చాను. గ్రూప్ 1 వాళ్ళకి వరల్డ్ చెప్పున్నాను, కానీ ఆ స్థాయి మీకు అవసరం లేదు కదా, అందుకే నేను టచ్ చేయలేదు. నా దగ్గరికి వచ్చిన వ్యక్తులు కూడా కొంతమంది ఆ సీరియస్ యాస్పిరెంట్స్ వచ్చి తగిలేదు. అందుకని ఇప్పుడు ఎట్లాగో మేము ఈ కోర్స్ పెడుతున్నాం కాబట్టి కొద్దిగా దీంట్లో చూసుకోండి, ఓకేనా. అంటే ఇండియన్ జాగ్రఫీ ఒక
3 రోజుల పాటు ఉంది, ఓరల్ జాగ్రఫీ ఒక 3 రోజుల పాటు ఉంది. ఓకే, ఇక్కడ వెయిటేజీ మీద నేను చాలా వీడియోస్ చూశాను. ఇందులో ఇన్ని మార్కులు వస్తాయి, ఇందులో ఇన్ని మార్కులు వస్తాయి, ఇందులో ఒక మార్కులు వస్తాయి అంటున్నారు, కానీ చెప్పలేమండి. ఎక్కడా కూడా మీకు పర్ఫెక్షన్ అనేది లేదు వెయిటేజ్లో. ఎప్పుడు ఎందులో ఎన్ని మార్కులు వస్తాయో మనకు తెలియదు, కాబట్టి మనం ఇట్లా తీసుకొని చదువుకోండి. మీ సిలబస్ షీట్లో అంటే మీ నోటిఫికేషన్లో సిలబస్ ప్రకారం నేను రాసుకుంటూ వచ్చాను. ఇంకా 17వ తేదీ విషయానికి వస్తే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇండియన్ పాలిటీ. అలానే 19 ఇక్కడ నుంచి సైన్స్ స్టార్ట్ అండి. ఈ 19వ తేదీన మీకు ఫిజిక్సే, అభ్యర్థులు గమనించాలి, ఫిజిక్స్. 21వ తేదీన కెమిస్ట్రీ అండి. సేమ్ అంటే ఏంటి, ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా నుంచి మీకు 40 40 40 40 40 40. సో ఇంపార్టెంట్ ఏరియాస్ మనం కొద్దిగా బయట తీసినట్టు ఇది కూడా. ఇప్పుడు ఫిజిక్స్ 40 బిట్లు అంటే మేము మొత్తం మీద ఒక్కరోజు మీకు ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం తీసి మేము పెడతాం. కెమిస్ట్రీ కూడా అంతే. ఓకేనా. ఆ తర్వాత అక్టోబర్ 23, 25, 27, 29, 31. ఇంకా మనకి మిగిలింది ఏంటి, 23 అన్నప్పుడు ఆ రోజున మీకు ఈ బయాలజీలో భాగంగా జువాలజీ ఏరియా ఉంది కదా, దాని మీద మీకు ప్రశ్నలు. అలానే 25వ తేదీన బోటనీ ఏరియా మీద ప్రశ్నలు. కానీ మీరు గమనించట్లేదో, సైన్స్ అనగానే మీకు నోటిఫికేషన్లో కూడా చూసుకోండి సపరేట్గా, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు. సిబిఎస్ఈ సిలబస్ అప్ టు 10th క్లాస్ అన్నాడు, అప్ టు 10th అన్నాడు. సాధారణంగా మనకి ఈ సిబిఎస్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీకు 12th క్లాస్ వరకు ఉంటాయి, కానీ అతను ఏమన్నాడు, 10th క్లాస్ వరకు చదువుకోండి చాలు అన్నాడు. కాబట్టి మేము మ్యాక్సిమం ఆ పుస్తకాల్లో నుంచి బిడ్డలు తీసిస్తాం, మీరు ఆ రోజు మేనేజ్ చేసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ 27 ఇది ఎస్ఎన్టీఎం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏరియాస్ ప్లాన్ చేశాం. ఆ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏరియా ఏంటంటే స్పేస్ టెక్నాలజీ మీద ప్రశ్నలు ఇస్తాం, మొత్తం అంతరిక్షానికి సంబంధించినటువంటి ఏరియా. అలానే 29 అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాకపోతే ఆ రోజు మొత్తం మీకు న్యూక్లియర్ టెక్నాలజీ మీద ప్రశ్నలు ఇస్తాం. అంటే ఒక రకంగా ఇవి కరెంట్ డేటా అని కూడా మీరు అనుకోవచ్చు. ఇది ఇన్నోవేషన్, ఇది అప్ టు ఇప్పటివరకు ఉన్న ఇన్నోవేషన్స్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే 31 ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీనే. ఇదేంటి, బయలాజికల్ థింగ్స్ ఉంటాయి కదా, ఏది క్లోనింగ్ అని చెప్పి, స్టెమ్ సెల్స్ అని, మ్యూటేషన్స్ అని రకరకాలు ఉన్నాయి అవునా. అటువంటి వాటి మీద ఫ్రెష్ డేటా మీకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అంటే ఒక రకంగా పక్కా ఇది గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్. సైన్స్ కూడా ఏమన్నాడు, ఇన్ యువర్ లైఫ్ టైమ్ యాక్టివిటీ అన్నాడు. అంటే నీ యొక్క దైనందిన జీవితంలో జరుగుతున్న అంశాల మీద సైన్స్ అడుగుతా అన్నాడు. ఏదైనా ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్నా, అలానే ఇక్కడ బాటనీ అండ్ జువాలజీ తీసుకున్నా. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినప్పటికీ మన దైనందిన జీవితమే, కానీ ఏంటి కరెంట్ డేటా ఖచ్చితంగా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇస్తాం మేము కొన్ని, అంటే దగ్గర మీకు ఒక 120 ఇంపార్టెంట్ బిట్స్ బయటకు వస్తాయి, అవి మీరు బట్టి పట్టినా చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మనం నవంబర్లోకి వెళ్దాం. నవంబర్ అన్నప్పుడు మనకి 2వ తేదీ, 4, 6, 8, 10 ఇది చూద్దాం. ఫస్ట్ ఇది మొత్తం మళ్ళా జీకే ఏరియాస్. ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అధికారిక సంస్థలు, వరల్డ్ ఆర్గనైజేషన్స్ మీద క్వశ్చన్స్. వరల్డ్ ఆర్గనైజేషన్స్ దీని మీద ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అలానే 4వ తేదీ
ఆ రోజున మీకు ఏకంగా యుఎన్ఓ మీదనే ఒక 40 బిట్లు ఫామ్ చేస్తాం. యుఎన్ఓ తదితర కార్యాలయాలు అంటే యుఎన్ఓకి సంబంధించినవి. అలానే 6వ తేదీ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీకు సిలబస్లో ఏదైతే ఉందో వాటిని మేనేజ్ చేసుకుంటూ ఆ రోజున మీకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే నవంబర్ 8 కామన్ అబ్రివేషన్స్. కామన్ అబ్రివేషన్స్ అమ్మ. కొంతమందికి ఇప్పటికీ దీని మీద డౌటే, ఏది ఎట్లా ఇస్తారని చెప్పి. ఆ రోజు ఎగ్జామ్ చూడండి, మీకు తెలుసు ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ మొత్తం ఆ రోజు. అది ఒక 40 మార్కులు అంటే 40 అబ్రివేషన్స్ ఇస్తాం ఆ రోజు, మంచి మంచివి. అలానే ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ నేను ఒక 2-3 క్లాసెస్ ఈ మధ్య గమనించా. ఈ వేటి మీద, ఈ ఎన్టీపీసీ మీద వేరియస్ ఛానల్స్లో గమనించాను. వెరీ లెస్ వెయిటేజ్ ఉంటుందన్నారు కానీ లేదని చెప్పట్లేదుగా, అవునా? కాబట్టి ఆ రోజన్నా మీరు దీని మీద కొద్ది సమయాన్ని కేటాయించండి. ఏమొస్తాయి ఏంటి చెప్పలేం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ రావటం, రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటం, పొలిటికల్ కాన్స్పిరసీస్ కొన్ని జరిగినాయి కూడా. అలానే జమ్మూ అండ్ కాశ్మీరు రాష్ట్ర హోదా కోల్పోయి ఒకసారిగా దీనికి కేంద్రపాలితంగా మారిపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పొలిటికల్ క్రైసిసా లేకపోతే ఎకనామికల్ క్రైసిసా ఇవన్నీ కొద్దిగా చూసుకోవాలి మనం. కనీసం ఒక ఏరియా ఒక రోజున పెట్టుకోకపోతే ఎట్లా, మీకు సిలబస్లో ఆల్రెడీ ఇచ్చున్నాడు తట్టు, అది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆ రోజు. నెక్స్ట్ అదే నవంబర్లో ఇంకేమున్నాయి మనకి? 12, 14, 16, 18, 20, 22, 24 అంతే. 12వ తేదీ మీకు ఇచ్చింది, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఏరియా. ఇది ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ప్రభుత్వ పథకాల మీద ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అలానే 14 వాడేమన్నాడు, గవర్నమెంట్ కానీ లేదా పబ్లిక్ సెక్టర్ కానీ దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాడు. గమనించాలి, ఆర్గనైజేషన్స్. అలానే 16 ఇదిగోండి, ఇక్కడ మీకు సపరేట్గా స్పెసిఫై చేశాడు. ఇది ఆ 16వది 18 జాగ్రత్తగా చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చాడమ్మా. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా. అదే 18వ తేదీ మీకు మేము పెడుతుంది ఫ్లోరా. ఫ్లోరా అండ్ ఫానా అంటాం ఆఫ్ ఇండియా. ఇవి రెండు కూడా ఇండియాకి సంబంధించినవే, రెండు భారతదేశం సంబంధించినవే. జాగ్రత్త మీరు చూసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని చదువుతాం కదా, అక్కడికంటే కూడా ఇక్కడ ఏంటి, ఈ మధ్యకాలంలో మనకి చాలా మార్పులు వచ్చాయి భారతదేశం యొక్క అటవీ విధానాల్లో. కానీ రీసెంట్ ISFR కొత్తది ప్రకటించబడి ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని నేను మీకు ఇక్కడ ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ 20వ తేదీ ఫేమస్ పర్సనాలిటీస్ అమ్మ. ఫేమస్ పర్సనాలిటీస్ ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అంటే మన భారతదేశంలో ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళ గురించినటువంటి వివరాలు మొత్తం మీకు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలానే 22 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద మీకు డేటా. అలానే 24 కరెంట్ అఫైర్స్ మీద.
చివరిదాకా ఎందుకు తీసుకెళ్ళామో మీకు ఐడియా ఉండాలి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కొని మనం హ్యాపీగా గ్యాదర్ చేయొచ్చు. ఇలా సో ఈ నవంబర్ 24వ తేదీ నాటికి మీకేమవుతాయి, మొత్తం మీకు 33 ఎగ్జామ్స్ మీకు క్లోజ్ చేస్తాం. అంటే మ్యాక్సిమం జనరల్ అవేర్నెస్ సిలబస్ మొత్తం మీకు కంప్లీట్ అయినట్టే. ఏమా ఆ తర్వాత నుంచి ఎప్పుడు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు మీకేముంటాయి సార్ అంటే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ అప్పటికే నీకేమవుతుంది, జనరల్ అవేర్నెస్ లాగానే ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో 2 వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి. ఏది మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయి, 33 ఏరియాస్ చేసాం, అది ఇంకో వీడియో వస్తుంది చూడండి. అలానే రీజనింగ్ 33 ఏరియాస్ చేసాం చూడండి. అట్లా అన్నీ ప్రతిరోజు మీకేంటి, ఇందులో ఒక 40, అందులో ఒక 30, అందులో ఒక 30 కలిసి మీరు డిసెంబర్ 12వ తేదీ నాటికి ఏంటి అన్నీ కలుపుకొని చదువుకుంటూ వస్తుంటారు. నెక్స్ట్ ఆటోమేటిక్గా డిసెంబర్ 12 అంటున్నాను, నవంబర్ 24 నాటికి, నవంబర్ 24 దాకా ఏది నేను పెట్టినటువంటి 40, అలానే రీజనింగ్లో ఒక 30, అలానే ప్యూర్ మ్యాథ్స్లో ఒక 30. అంటే ప్రతిరోజు కూడా మీరు ఎన్ని పరీక్షలు అంటే ప్రతి పరీక్షలో 100 మార్కులు మీరు అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే నవంబర్ 24 దాటితే నవంబర్ 26 నుంచి ఏంటి అన్నీ కలుస్తాయి. ఇంకా అంటే ఆ 33 ఏరియాస్ ఇంకా మేము క్లమ్జీ చేసి ఇచ్చేస్తాం. ఎట్లా అంటే కలగపులగం చేసి ఎలా అంటే అలా ఇచ్చేస్తాం. అప్పటి వరకు ఏంటి మేము చెప్పిన షెడ్యూల్ ప్రకారం మాత్రమే ఉంటుంది ప్రశ్నలు. అంటే ఏంటి, ఇప్పుడు నవంబర్ 12 ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోజున ఇదిగో ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అలానే మెంటల్ ఎబిలిటీలో ఒక ఏరియా, అంటే ఏంటి రీజనింగ్లో ఒక ఏరియా ఉంటుంది, మ్యాథ్స్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ మూడింటి మీదనే మీకు 100 మార్కులు ఉంటాయి. ఏ రోజు ఏది నవంబర్ 24వ తేదీ వరకు మేము చెప్పినటువంటి దాని మీదనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు నవంబర్ 26 నుంచి ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతారు కదా, అది గ్రాండ్ టెస్ట్లు. అవి ఈ గ్రాండ్ టెస్ట్లు ఏంటి, ఇంక మేము షఫుల్ చేసేస్తాం. ఏమ్మా ఈ యొక్క 10 మొత్తం మీద మీకు ఎన్ని అవుతాయి, 33 + 10 43. డిసెంబర్ 15వ తేదీ నుంచి మనకి సమాచారం ఉంది కాబట్టి మేబీ అప్పుడు స్టార్ట్ అయినట్టు, లేదంటే మళ్ళీ ఇంకొక షెడ్యూల్ మనం పెట్టుకున్నాం. ఓకేనా. కొంతమంది అడిగారు సార్ గ్రూప్ డి మీద కూడా దృష్టి పెట్టండి చూద్దాం, అది గుర్తుంచుకోండి సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది, అది 80 మార్కులకి అంతే. కాబట్టి ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇది రాసేసుకోవచ్చు పరీక్ష. ఓకే, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ రాయాల్సింది దేంట్లో, సి గురు లాజిక్స్లో రాయాలి. సి గురు లాజిక్స్, ఇది యాప్ నేమ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇందులో రాయాల్సి వస్తుంది అది. ఓకే, సో సెప్టెంబర్ 21 నుంచి యువర్ టైం స్టార్ట్స్. ఖచ్చితంగా మీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజున. అలానే మా దగ్గర ఎవరైతే వ్యక్తిగత కోర్సులు తీసుకున్నారో వాళ్ళకు కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతున్నాం. అలానే మా దగ్గర ఫేజ్ వైజ్ ఎగ్జామ్స్ కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది వాళ్ళకు కూడా అంటే ఏంటి, వాళ్ళకు ఒక ఫేజ్ రాసి అది పెట్టేసేసిన తర్వాత గ్రూప్ 2 వల్ల మేము ఆపాం, వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నీ. ఇంకా మన యాప్ ఓపెన్ చేసి అంటే వీళ్ళకి వేరియస్ యాప్స్ ఇచ్చాము మేము, ఒక్కో యాప్లో రాసుకుంటూ వస్తారు. అంటే మేము వాళ్ళకి అడ్రస్ చేసిన ఒక్కొక్క యాప్ ఉంది, ఆ యాప్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటారు. మీకు అడ్రస్ చేసిన యాప్ ఏంటి సార్ అంటే ఇది సి గురు లాజిక్స్. ఏదో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ కలర్ మార్చా, మళ్ళీ ఇదేదో సపరేట్ నేమ్ అనుకున్నారు. సి గురు లాజిక్స్ అని కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొన్నటి వరకు స్టూడెంట్స్ వెతికితే కనపడలేదు, కానీ ఇప్పుడు సెర్చింగ్ స్టార్ట్ అయింది కదా, విజిబిలిటీ వచ్చేసింది. చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే వ్యక్తిగత కోర్సులు ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో వాళ్ళకి మరొక వీడియో ద్వారా నేను షెడ్యూల్ ప్రకటిస్తాను, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, అది మీరు చూసుకుందరు. కానీ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా మళ్ళీ మీకు రిమైండ్ చేయడం కోసం ప్రతి సండే ఏం చేస్తానంటే షెడ్యూల్ ఇచ్చేస్తాను, డేట్ వైజ్ ఇచ్చేస్తాను అనమాట. ఏ రోజు ఏముంటుందో అది కూడా ఇచ్చేస్తాను. ఇది ఆ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఉంటాయి కదా, అవి కూడా కలిపి ఒక షెడ్యూల్ ఇచ్చేసేస్తాం. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కానీ వాళ్ళు మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే దీంతోపాటు ఇంకో 2 వీడియోస్ చూడండి మీరు.
ఇది మ్యాథ్స్ కూడా ఇట్లనే ఈ సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు 33 ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ మొత్తం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అది కూడా ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇలా ఉంది సిలబస్, 40 + 30 + 30 = ఎంత, 100 మార్కులు. కాబట్టి మీకు అలానే మేము ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఇంక గ్రాండ్ టెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు సిక్టికట్ సమయం కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు కూడా పెడతాం సమయం. ఇప్పుడు మీకు ఏం చేస్తాం, దీనికి ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం ఉండే విధంగా 40 నిమిషాలు, ఇది 30 నిమిషాలు, ఇది 30 నిమిషాలు. అంటే మీరు మొత్తం ఏంటి 100 నిమిషాల్లో రాస్తారు మ్యాక్సిమం. ఏది నవంబర్ 24వ తేదీ వరకు. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీకేమవుతుంది, 90 మినిట్స్కి మేము కుదిర్చేస్తాం. అది ఇక్కడ ప్రతి బిట్టికి 1 నిమిషమే ఇస్తాం. దీనికి 40 నిమిషాలు, దీనికి 30 నిమిషాలు, దీనికి 30 నిమిషాలు. అంటే 100 నిమిషాలు ఉంటుంది పరీక్ష నవంబర్ 24వ తేదీ వరకు. ఏది ఆ 33 ఎగ్జామ్స్ రాసేంత వరకు. ఆ తర్వాత మీకు 90 నిమిషాలు ఏది ఒరిజినల్ ఎగ్జామ్ లాగానే ఇవ్వటం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా నెగిటివ్ మార్క్ ఇచ్చాడు కదా, నెగిటివ్ మార్క్ ఎలా ఉంది ఏంటనేది మీకు తెలుసు. మన యాప్లో ఎవరైనా పరీక్షలు రాసి ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.